ఓం నమః శివాయ. ఇంతకుముందు వీడియోలో మనం శివుడు వైష్ణవ వేషంలో హిమవంతుని కలియుట, సప్తర్షులు హిమవంతుడితో సంప్రదించుట, అరణ్యుని కథ, పద్మ యొక్క పాతివ్రత్య మహిమ, శివపార్వతుల పెండ్లి పద్మ యొక్క శివపార్వతుల పెండ్లి ముచ్చట్లు, శివుడు పెండ్లి కొడుకుగా మారుట, వియ్యాల వారి వైభవము, అల్లుణ్ణి చూడటం కోసం మేనక తహతహలాడుట అనేవి చూసాం. ఈ వీడియోలో ముందుగా మనం అత్తను మెప్పించిన అల్లుడిగా శివుడు, పెండ్లి పీటలు, వాలకిల్యోత్పత్తి, పెండ్లి కొడుకుతో పేరంటాల చిలోక్తులు, శివుడు మన్మధుణ్ణి బ్రతికించుట, పతివ్రతా ధర్మములు అనేవి తెలుసుకుందాం. ఇందులో ముందుగా అత్తను మెప్పించిన అల్లుడిగా శివుడు, ముందుగా ఇది చూద్దాం. చెంపకవర్ణ సన్నిభంగా ఉన్నాడు ఆ సదాశివుడు, ఏకవదనుడై ఉన్నాడు, త్రినేత్రుడై ఉన్నాడు, చిరునవ్వుతో వెలుగొందుతున్నాడు, మెడలో జాజిపూల దండ ధరించాడు, పల్చటి పట్టు తాపీతిని కట్టుకొని పట్టుకండహా పైన వేసుకుని ఉన్నాడు, శ్రీగంధం, అఘరు, కస్తూరి మిశ్రితమైన కుంకుమ తిలకం అంటే పెండ్లి బొట్టు ధరించాడు, ఒక చేత అద్దం పట్టుకున్నాడు, ఆనందంతో ఆర్ద్రమైన నేత్రాలు, హృదయంతోనూ కంపిత హస్తాలతోనూ పట్టలేని ఆనందాన్ని మంగళహారతిగా మలచింది మేనకాదేవి. స్వామికి మంగళ నీరాజనాలు అర్పించింది. అది చూసి విష్ణాదులందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. హిమవంతుడికి ఏమీ పాలుపోలేదు గాని భార్యను సమర్థించుకోవడానికి అన్నట్లు వెర్రిది అత్తకు అల్లుడాశ అనే సామెతను రుజువు చేసింది అని మాత్రం అన్నాడు. ఇక అక్కడ అమ్మ సంగతి చూద్దాం. సర్వాలంకర భూషిత చేశారామను కులదేవత పూజార్థం అంతఃపురం నుంచి వెల్లపలికి తీసుకువచ్చారు. అప్పటిదాకా శివసౌందర్య వీక్షణానికే కళ్ళప్పగించిన ప్రాణకోటి సమస్తం ఇప్పుడు అమ్మవారి అతిలోక లావణ్యాన్ని చూసి నోళ్లు వెళ్ళబెట్టేసుకున్నారు. నల్లటి కాటుక రంగుతో మిలమిలా మెరిసిపోతుంది ఆమె శరీరం. ధరించిన నగలకి అందాలనాపాదిస్తున్నాయి ఆవిడ అవయవాలు. శివుని చేత మాత్రమే గౌరవించబడే కనుకొనలా వీడి ఇతరుల చూపుల్ని తొలగింపచేసేలా నేత్రాల తల్లివి. నవ్వినట్లుగా ఉండే నగుమోము ఆ మాతది. సర్వప్రేక్షక జనోరంజకమైన వేణి ఆమెది. కస్తూరీయుతమైన సింధూర తిలకాన్ని ధరించిందామె. రత్నకుండల కాంతులతో చేరి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తున్న చెక్కిల్లావిడవి. అరమగ్గిన దొండపండు వంటి క్రిపెదవి మోమామెది. ఒక చేత అద్దాన్ని, మరో చేత క్రీడాకమలాన్ని ధరించినది. వినసొంపైన ధ్వనులు చేసే అంధల్ని ధరించింది. పారాణీయుతమైన పాదాలామెవి. ఎర్రనెర్రని అరికాళ్లతో అలరారుతుందామె. మెల్లమెల్లగా సర్వస్వాన్ని అష్టమూర్తిలో స్పందించి హృదయమంతా శుతిమెత్తగా అడుగు వేసుకుంటూ వెళ్ళి కులదేవతారాధన ముగించింది ఆ తల్లి. అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు అల్లుని చూసేందుకు మేనకాదేవి ఎలా తహతలాడింది, ఆ తర్వాత ఆమె ఈ పెళ్లి జరగదని ఎలా మంకు పట్టింది, ఆ తర్వాత అది ఎలా దూరం చేశారని ఇంతకుముందు వీడియోలో చూసుకున్నాం. ఇక ఆ తర్వాత ఇక్కడ వీళ్ళని ఆ యొక్క మేనకాదేవిని అల్లుడుగా శివుడు ఎలా మెప్పించాడనేది ఇక్కడ చెప్తున్నారు. అందులో శివుడు ఎలా అంటే ఆయన ఎంత అందంగా ఉన్నాడు, వాటిని ఎలా చేస్తున్నాడు అనేది ఇక్కడ చెప్పి ఇక తర్వాత అమ్మవారిని వర్ణిస్తున్నారు అన్నట్టు. అంటే అప్పటి వరకు శివ సౌందర్యాన్ని మాత్రం అనుభవిస్తున్నటువంటి ఈ లోకానికి అమ్మవారి సౌందర్యం అంతకంటే గొప్పగా అనిపించిందంట. అమ్మవారు ఎలా ఉన్నారనేది ఇక్కడ వర్ణించారు. ఇక ఆ తర్వాత పెండ్లి పీటలు అనేవి చూద్దాం. పెండ్లి కుమారుణ్ణి ఆహ్వానించమన్నాడు గర్గాచార్యులు. నిష్కలంకులైన శ్రోత్రియ బ్రాహ్మణులతో కలిసి వెళ్లి ఆహ్వానించాడు ఆ హిమవంతుడు. శివుడు మంగళ స్నానం చేశాడు. శ్రేష్టమైన దుస్తులు ధరించాడు. నందినెక్కి పెళ్లి పందిరి వైపు కదిలాడు. తీసుకురండయ్యా పెళ్లి కూతుర్ని అన్నారు పురోహితులు. తెచ్చారు పార్వతిని. సుముహూర్త వేళ సుమంగళ స్వరాలతో దివ్య మంత్రాలు పఠింపబడుతుండగా పార్వతి శివుడిపై మంగళాక్షతలు వర్షిస్తూ ఎనలేని తృప్తితో కూడినదై ఆయన యొక్క ముఖ ప్రసన్నతా మాధుర్యాన్ని గ్రులసాగింది. సుమంగళులు వారికి నీరాజనలు సమర్పించసాగారు. కానియ్యవయ్యా కన్యాదానం అన్నాడు గర్గుడు. వెంటనే సువర్ణ కలశానీత పూత జలాలతో వరుడికి పాద్యాది సమర్పించారు. చందన తాంబూలయుత వస్త్రాలతో సత్కరించారు. దైవజ్ఞులు తిరివార నక్షత్రాదులను పలుకుతున్నారు. ఆ సమయంలో జరగాల్సిన తంతు ప్రకారం హిమవంతుడు శివుణ్ణి తమ కులం, గోత్రం, నామధేయం, వేదం, శాఖ ఇత్యాదులుగా త్వరగా సెలవిస్తే ప్రవర పఠించాలి అన్నాడు. దానికి శివుడు మౌనం వహించాడు. ఆ మౌనం బయటపడకుండా నారదుడు అదే పనిగా వీణ మీటడం ఆరంభించాడు. ఎవరు చెప్పినా వీణ నాపలేదతను. చివరకు హిమవంతుడు బలవంతం చేసి ఆపించాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ, బ్రహ్మ విష్ణువులకి అంతుపట్టని రుద్రుడి కులగోత్రాలు అడుగుతున్నారు ఏమిటి? బండల గండే అయిన రుద్రుడికి ఒక రోజు గడిస్తే కోటి బ్రహ్మలు గతించిపోతారు.
అటువంటి శివుడికి ప్రవర చెబుతావా మంచుకొండలరేడా? ఎవడు పరబ్రహ్మడో, ఎవడు నిర్గుణుడో, ఎవడు నిరాకారుడో, ఎవడు ప్రకృతికి అతీతుడో, నిర్వికారుడో, పరాత్పరుడో, సమానాధిక వర్జితుడో, సమస్తము తానైన వాడో, సర్వనాముడో, నామ మూర్తిత్వము ఆయన పేరు గోత్రము కావాలటయా రాళ్లరాజా? నీ కూతురు చేసుకున్న పుణ్యం పండి అల్లుడుగా వచ్చినందుకు ఆయన అడగాల్సిన మాట ఏనటయ్యా? ఇది జడగండా? అయినా చెబుతాను విను. శివుడు నాదమయుడు, నాదం శివమయం, నాదానికి కులం గోత్రం ఏముంటాయో అవే ఆయనకి ఉంటాయి అంటూ పెట్టాల్సిన 4 నిష్కర్షగా పెట్టేశాడు. అంచేతనే నీ ప్రశ్నలకి జవాబుగా వీణను ఆపాదింపజేశాను. నీకు అర్థం కాలేదు. వాచ్యమైతే గాని అర్థం చేసుకోలేను నువ్వు. అవజ్మాసన గోచరమైన శివతత్వాన్ని ఏం తెలుసుకుంటావయ్యా ఇంకా అని కూడా అనేశాడు. అందరికీ కనువిప్పైంది. హరిబ్రహ్మాదులు నారదుణ్ణి మెచ్చుకున్నారు. గిరిజనులారా, ప్రవరలడుగా తగిన వేల కాదు గాని ముహూర్తం మించిపోకుండా కన్యాదానం కానివ్వండి అన్నారు. ఓం తస్మై రుద్రాయ మహతే అనే మంత్రంతో ఆరంభించి ఇమాం కన్యాం తుభ్యమహం దధామి పరమేశ్వర భార్యర్థం పరిగృహిణీశ్వ ప్రసీద సకలేశ్వర అంటూ అమ్మవారి చేతిని అయ్యవారి చేతిలో ఉంచి కన్యాదానం చేశాడు ఆ హిమవంతుడు. అన్ని రకాలైన కోరికలు సముద్రాన్ని అవలీలగా తరించిన ఆనందం పొందుతాడు తుహినీచలాధీశుడు. లోకరీతిని పాటించాడు లోకేశుడు. కోదాత అంటూ భూమిని స్పృశించాడు. గిరిజాపానిగ్రహణం గావించాడు. నమః శబ్దాలతో జయ జయ శబ్దాలతోనూ నభోంతరాలు నిండిపోయాయి. మధ్యాహ్నం వేళ తత్సమయోచిత స్తోత్రాలతో శివుడిని స్తోత్రం చేశారు. గర్గుడి అనుమతిపై మునులంతా పార్వతిని వేదమంత్రాలతో అభిషేకించారు. దేవాభిదానం ఉచ్చరించి పరీక్షణ విధిని ఆచరించి ఆనందమైపోయింది ఆ వివాహ వేదిక. అంటే ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని అయ్యవారిని ముందుగా పెళ్లిపీట ఎలా చేశారు అనే దాని తర్వాత ఇక్కడ పెళ్లిపీటల మీదకి ఎలా తీసుకొచ్చారు అంటే ముందుగా సదాశివుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి పెళ్లిపీటల మీదకి తీసుకురాగా ఆ తరువాత అంటే ఆ శివుడు నందినికి ఈ పెళ్లి మంటపానికి వచ్చాడంట. ఇక ఆ తర్వాత అమ్మవారిని తీసుకొచ్చారంట. అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత మంగళ వాయిద్యాలు అన్ని సర్వము వాయిస్తుండగా వేదమంత్రోక్తయుతమైన చదువుతుండగా కన్యాదానం గావించమని చెప్పారంట. అప్పుడు ఆ హిమవంతుడు ఈ యొక్క అయ్యవారిని తమ కులం గోత్రం నామధేయం అనేవి అన్ని చెప్పమన్నాడంట. ఎందుకంటే శాస్త్రోక్తంగా జరుగుతుంది కాబట్టి అవి అడిగాడు. అయితే దానికి శివుడు మౌనంగా ఉండడంతో నారదుడు వీణను ఆపాదించసాగాడంట. ఎంతకీ ఆపటం లేదంట. ఇక కలగ చేసుకుని ఆ హిమవంతుడే ఆపాడంట. ఆపి అడిగాడంట. అడిగితే అప్పుడు నారదుడు చెప్పాడంట, ఎవరికి అంటే హరిబ్రహ్మాదులకి అంటే ఈ యొక్క విష్ణుమూర్తికి బ్రహ్మకి మాత్రమే తెలియనటువంటి ఆయన యొక్క కులము గోత్రం అవన్నీ కూడా అడుగుతున్నారు ఏమిటి? ఎవరైతే పరబ్రహ్మము, ఎవరైతే నిర్గుణుడో, ఎవరైతే నిర్వికారుడో అంటే సమస్తమైనటువంటి వారికి యజమానైనటువంటి ఆయనని కులగోత్రాలు అడుగుతున్నారు ఏమిటి? అది నీకు అర్థం కావడానికి వీణనాపాదించాను గాని వాక్య రూపంలో చెప్పే తప్ప నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఇదే నీకు అర్థం కాకపోతే ఇక శివతత్వం ఏమో అర్థమవుతుందని చెప్పి 4 తగిలిచ్చాడంట. అంతటా అక్కడున్న అంటే ఈ యొక్క బ్రహ్మాదులు సైతం వారు ఆనందించారంట. ఇక తర్వాత అర్థం చేసుకున్నటువంటి వీరందరూ కూడా అక్కడ మునుల వారు ఆలస్యం కాకుండా పెట్టిన శుభవేళకి లగ్నం జరగాలని చెప్పేసి కన్యాదానం గావించమని చెప్పారంట. ఇక అక్కడ చదవాల్సిన మంత్రాలు అవన్నీ చదువుతూనే ఈ యొక్క కన్యాదానం కావించారంట. ఇక అక్కడ అంటే ఇక్కడ శివుడు కూడా ఈ యొక్క ఆనంద సమయంలో భూమిని స్పృశించాడంట. దానికి పావనమైపోయిందంట భూమాత కూడా. ఇక వాలికుల్యోత్పత్తి అనేది చూద్దాం. బ్రహ్మోక్తంగా శివుడు వాణిని తన వామాంకాన బ్రహ్మోక్తంగా శివుడు వాణిని తన వామాంకాన అధవసింపజేసుకొని రుగ్యజుస్సామ మంత్రాలతో అగ్నికి ఆహుతులు నీయసాగాడు. అమ్మవారికి అన్నగారైన మైనాకుడు పేలాల దోసిలి పడుతున్నాడు. గౌరీశంకర్లు అగ్ని ప్రదక్షిణ చేయసాగారు. అలా సప్తపది సాగుతుండగా చంద్రభామైన అమ్మవారి కాలిగోరు బ్రహ్మగారి కళ్ళబడింది. అంతే అతి కాముకతతో స్థలిత వీర్యుడయ్యాడు. కనిపెట్టాడు ఆ కపర్ధి. కల్లెర్ర చేశాడు. అందుకున్నాడు త్రిశూలాన్ని. శరణు శరణు మహాప్రభో శరణు అంటూ అందరూ ఏకకంఠాన స్తుతించారు. రకరకాలుగా ప్రార్థించారు. అంతటితో బ్రహ్మను క్షమింపి వదిలేశాడు ఆ శివుడు. లేకపోతే ఇప్పుడు ఆయనను త్రిశూరుడని పిలుచుకోవాల్సి వచ్చేది. అయితే బ్రహ్మ తన వీర్యాన్ని
అయితే బ్రహ్మ తన వీర్యాన్ని గోప్యపరచుకోదలచి నీలకు వేసి రుద్దడం వల్ల అందులోంచి వాలికిల్య మునులు ఆవిర్భవించారు. నాన్న నాన్న అంటూ అరుస్తున్నారు. అది గమనించిన నారదుడు వారినందరినీ గంధమాధవ పర్వతానికి సాగనంపేశాడు. అంతటి సర్వేశ్వరుడి పెళ్లి కూడా ఎలాగైతేనేం అయ్యిందని వించారు. అంటే ఇక్కడ వాలికుల్యోత్పత్తి అంటే వాలికిల్యులు అనే మునులు ఎలా ఉద్భవించారు అనేది ఇక్కడ చెబుతున్నారు. అయితే ఈ యొక్క వేదమంత్రాల సాక్షిగా ఇటువంటి జరుగుతున్న కళ్యాణ సమయంలో సప్తపది అంటే అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అమ్మవారి కాలిగోరు బ్రహ్మకు అవుకుపడడంతో ఆయన కామానికి గురయ్యారంట. అయితే అది కనిపెట్టినటువంటి ఈ యొక్క సదాశివుడు ఆయనని సంహరించేందుకు త్రిశూలం చేపట్టగా అక్కడ ఉన్నటువంటి దేవతలు సమస్తం కూడా శరణని ఆయనని ప్రాధేయపడడంతో క్షమించి వదిలేశాడంట. కానీ ఈ కామంలో ఉన్న బ్రహ్మదేవుడు తన వీర్యాన్ని దాచేందుకు కానీ భూమికేసి రుద్దాడంట. అందులోంచి వాలికోల్య మునులు ఉద్భవించారంట. వారు ఉద్భవిస్తూనే నాన్న నాన్న అంటూ బ్రహ్మ చుట్టూ చేరారంట. ఇది గమనించినటువంటి నారదుడు వారందరినీ కూడా గంధమాధవ పర్వతానికి సాగనంపాడంట. ఇక ఆ తర్వాత పెండ్లి కొడుకుతో పేరంటాళ్ళ చెలోక్తులు అనేవి చూద్దాం. ఆ రాత్రి అయ్యవారిని అలంకరించి శయ్యగారానికి పంపారు. సర్వమానీ నీరాజన మనోహరంగా ఉన్న సర్వేశ్వరుణ్ణి చూస్తుంటే ఆయన యజమాని అన్న సంగతే మర్చిపోయారు. అదో ఆనందం. అందున ఆడవాళ్లకు మరీను. దేవకాంతలంతా అక్కడే ఉన్నారు. అంతా తలకో రకంగా అనసాగారు. పాపం సతీదేవి చనిపోయినప్పటి నుంచి సరసానికి ఎడంగా ఉండిపోయావు. ఆ విరహం అంతా ఇప్పుడు తీర్చుకో. మా పార్వతి పరిష్వంగంలో సంతృప్తుడిపోయి ఆమెను సుఖపెట్టు. నువ్వు సుఖపడు. మీ దంపతులకు ఈనాడు వియోగం కలగకుండా ఉండుగాక అంది సరస్వతి. ఏం శివ, సిగ్గుపడుతున్నావేంటి? పెళ్లి అయ్యేదాకా విరహపడిపోయావు. సిగ్గెందుకు? చేరదీసుకో అన్నది లక్ష్మి. గిరిజ చేత ఎంగిలిపడేలా చేయించు. నువ్వు కూడా ఆరగించు. ఆలస్యం ఎందుకు? ఆ ఔపోసన కార్యక్రమం కానిచ్చేసి తాంబూలం తగిలించవయ్యా అన్నది సావిత్రిదేవి. ఆ సతీదేవిని భుజాన వేసుకుని ప్రపంచమంతా తిరిగిన వాడివి పార్వతి దగ్గర బిడియపడతావెందుకు అన్నది శచీదేవి. అప్పుడు అందుకుంది అరుంధతి. ఇదిగో శివ, ఈ పిల్లని నీకు ఇవ్వనని వాళ్ళమ్మ పట్టుకుంది. అలా కాదు, నీకే ఇవ్వాలని ఎంతో కష్టపడి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేశాను నీకు. కాబట్టి పిల్లనొచ్చుకోకుండా బుజ్జగించి సురతం చెయ్యి. సనాతనుడవి నువ్వు. అలాగని ఇప్పుడు వృద్ధుడిలా కూర్చుంటే కాదు. ఏ యౌవన ప్రాగల్భ్య మహాసౌందర్యంతో మీ అత్తగారి ఆనందం కలిగించావో ఆ యౌవనంతో ఏకాంత సుఖాలు పొందవయ్యా అన్నది అహల్య. మేము ఏదో నీతో ఇలా వచ్చి శృంగారం మాట్లాడుతున్నామని ఇబ్బంది పడకు. పెళ్లిళ్లలో మా ఆడవాళ్ళకు కొంచెం అల్లరిగా ఉండటం అదొక వేడుక కదా అని స్వాహాదేవి, కామశాస్త్ర కోవిదుడు అయిన నీకు వేరే చెప్పనక్కర్లేదు గాని ముందుగా ఆ ముగ్ధ పార్వతి కోరిక తీర్చు. ఆడవాళ్ల కామం సముద్రం లాంటిది. భవసాగర తారణుడివి నువ్వు. ఆ పిల్ల చేత కామ సముద్రాన్ని తరింపజేయవయ్యా అని రోహిణి అన్నారు. అంతలో సంధ్యాదేవి కలగజేసుకొని, మీ చెలోక్తుల్లోనే తెల్లారేలా ఉంది. నోటి మాటలకే మెచ్చులే గాని నలుగురు మసలని చోటలో ఆనందానికి భంగం కాకుండా ప్రక్కవేసి రత్నదీపాన్ని తాంబూలాన్ని ఇచ్చి శివపార్వతులు సుఖపడనివ్వంట్రా అన్నది. అందరూ నవ్వారు. ఏం శివయ్య పంపమంటవా అన్నారు. అంతట శివుడు కూడా సిగ్గుపడుతూనే వారి చేతలు అందుకున్నాడంట. అంటే ఇక్కడ అమ్మవారి శివపార్వతుల కళ్యాణం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేవతా స్త్రీలు, ఋషుల స్త్రీ అంటే దేవర్షి స్త్రీలు అయినటువంటి వారందరూ కూడా ఇక్కడ శివుడితో చెలోక్తులు చేస్తున్నారంట. ఎవరి మాటలు వారు సంధిస్తూనే ఉన్నారంట. ఇక అంటే ఎవరు వచ్చి వారు అనాల్సినవన్నీ అన్నారంట. అంటే ఇందులో మన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, సచీదేవి, సావిత్రి, రోహిణి, అహల్య, శచీదేవి, అరుంధతి ఇలా ఒకరేంటి అనవలసిన వారు అందరూ తమ తమ మాటలు అన్నారంట. ఇక శివుడు మన్మధుణ్ణి బ్రతికించుట అనేది చూద్దాం. అదే సరైన అదునుగా భావించి సర్వదేవతా ప్రేరిత అయిన రతీదేవి పరమేశ్వరుడి సన్నిధానం చేరింది. హే శంకర, పార్వతిని పెళ్లి చేసుకోవడంతో నీ కామదహన కృత్యం నిరర్ధకమే అవుతుంది. నీ కళ్యాణ శుభవేళ సర్వప్రపంచము ఆనందోత్సవాలతో నిండి ఉండగా నేను ఒక్కదాన్ని మాత్రం ఇలా పతివియోగ దుఃఖంతో విరహాతురునై విలిపించాలా తండ్రి అంటూ అన్నాళ్లుగా తన కొంగున కట్టి దాచి ఉంచిన మన్మధుడి భస్మాన్ని శివుడి పాదాల ముందు వంపింది రతీదేవి. భర్త పట్ల ఆమెకు ఉన్న అనురాగానికి అందరూ ఆశ్చర్యపోయారు. విరహమయమైపోయిన ఆమె జీవితం పట్ల జాలి చెందారు. ఆమె సాధ్వితకు కరుణించారు. కనుకనే శరధాది దివ్యులు శివుణ్ణి ఆరాధించారు.
మదనుణ్ణి బ్రతికించి రతిని ఉద్ధరించామని వేడుకున్నారు. కరుణావరణాలయుడైన ఆ కంఠేహాలుడు ఆ మదనుడి భస్మాన్ని తన అమృత వీక్షణాలతో ఒక్కసారి అవలోకించాడు. అంతే, తన వైన పూర్వ రూపబల సౌందర్యాలన్నింటితోనూ పునరుద్భవించాడు ఆ పువిలికాడు. రతి ఆనందించింది, శివుడికి భర్తకు నమస్కరించింది. మన్మధుడు శివుడికి క్షమాపణ స్తోత్రం సమర్పించుకుని ఆశీర్వదింపబడి అమరులను చేరాడు. మన్మధుని పునరుద్భావంతో పెళ్లికల వెయ్యింతలు పెరిగింది. మదనుణ్ణి అంగీకరించిన శివుడు అందరానంత ఆకర్షణీయుడైనాడు. సంఘ వివర్జితులైన పార్వతీ పరమేశ్వరులు సంగమించారు. అంటే ఇక్కడ ఈ యొక్క చిలకల మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇదే అదనుగా భావించినటువంటి రతీదేవి తన కొంగులో దాచినటువంటి తన యొక్క భర్త అయినటువంటి మన్మధుడి భస్మం కూడా శివుడి పాదాల చెంత పెట్టేసి, నీ పెళ్లి జరిగిన ఈ యొక్క శుభవేళ అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నేను నా యొక్క భర్త వియోగాన్ని పొంది నేను ఒక్కదాన్ని దుఃఖపడుచున్నాను, నన్ను కూడా కరుణించి నాకు సుఖం ప్రసాదించు స్వామి అని వేడుకుందంట. ఆమె పతిభక్తిని చూసినటువంటి వారందరూ ఆశ్చర్యపోయి ప్రతి ఒక్కరు కూడా మన్మధుణ్ణి బ్రతికించమని ఆ శివుణ్ణి కోరగా ఆయన కరుణించి ఆ మన్మధుణ్ణి బ్రతికించాడంట. ఆ యొక్క మన్మధుడు బ్రతకడంతో అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ ఆనందం అంటే పెళ్లికల 1000 రెట్లు పెరిగినంత పనైందంట. ఇక అయ్యవారి మోహంలో కూడా 10 రెట్లు పెరిగినట్టయిందంట ఆయన తేజస్సు. ఇక పతివ్రతా ధర్మంలో, ఈ యొక్క పతివ్రతా ధర్మంలో ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఇవి చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి వాటికి అవే అర్థమయ్యేలా ఉన్నవి కాబట్టి దీన్ని నేను వివరించను, కేవలం చదివి మాత్రమే వినిపిస్తాను. తెల్లవారింది, లాంఛనాన్ని నెరవేర్చబడుతున్నాయి. 5 రోజులు ఆర్భాటంగా జరిగింది. మేనకా హిమవంతులు పార్వతిని శివునకు అప్పగించారు. మునిపత్నులు, ముసలి ముత్తైదులు, విప్రమహిళలు కలిసి పార్వతికి పతివ్రతా ధర్మాలను బోధించారు. మేనకా ప్రేరితులైన ఆ ముత్తైదువులు అమ్మవారిని చేరి ఇలా మనవి చేసుకుంటున్నారు: ఎరగని దానవు కాదు తల్లి, అయినా మా చాపల్యం కొద్దీ ఇలా ప్రలపిస్తున్నాము. పతివ్రత ఒక్కరే సృష్టిలో ధన్యురాలు. ఆడదానికి ఎన్నెన్ని యోగ్యతలున్నా అది పాతివ్రత్యానికి సరిగావు. ఏ యోగ్యతలు లేకపోయినా సరే పాతివ్రత్యం ఆమెను ప్రపంచానికే పట్టమహేషిని చేస్తుంది. అమ్మ, భర్త భోజనం చేస్తేనే గాని పతివ్రత భుజించకూడదు. భర్త నిలబడి ఉన్నట్లయితే తాను కూడా నిలబడే ఉండాలి. భర్త నిద్రించిన తర్వాతనే తాను నిద్రించాలి. పెనిమిటి కన్నా ముందుగానే నిద్ర లేవాలి. భర్త వద్ద ఎటువంటి దాపరికాలు లేకుండా ఆయనను సేవించుకోవాలి. సాధ్వి అయిన సరసాక్షి నిరలంకృతంగా భర్తకు కనిపించకూడదు. ఎల్లవేళలా రమ్యాలంకృతయ్యే మాత్రమే ఆయనకు కనిపించుతూ ఉండాలి. మొగాడు గ్రామాంతరం వెళ్లిన వేళ మాత్రం పసుపు, కుంకుమ, పుస్తలతాడు, నల్లపూసలు, మట్టెలు, గాజులు వంటి మంగళకరమైన వాటిని మాత్రమే ధరించి ఇతరాలంకారాలు ధరించకూడదు. భర్త తన పట్ల పౌరుషంగా మాట్లాడినా, తీక్షణంగా మాట్లాడినా, శిక్షించినా, విపరీతంగా ప్రవర్తించినా కూడా ఇల్లాలు ఆక్రోశించకూడదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే భర్త పిలుపు వినపడగానే ఆయన వద్దకు వెళ్లి ఆయనచే పురమాయించబడిన పనిని ముందుగా అనువైన వేళకు చేయాలి. వాకిట్లో నిలబడకూడదు. భర్త యొక్క అనుజ్ఞ తీసుకొని పరాయి గృహాలకు వెళ్ళకూడదు. భర్త తనకు చెప్పిన రహస్యాన్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ చెప్పకూడదు. భర్త చేసే దైవారాధన పరికరాలను, ఫలపత్ర పుష్పాదులను తనకు తానే సిద్ధపరిచి ఉంచాలి. భర్త చేత పదే పదే చెప్పించుకోకూడదు. భర్తకు ఎప్పుడు ఏ అవసరాలు ఏర్పడతాయో వాటిని ఆయా సమయాల్లో నిండు మనసుతో తీర్చేందుకు గాను పతివ్రత ఎల్లవేళలా సంసిద్ధురాలై ఉండాలి. కాశీ, రామేశ్వరాది పుణ్యక్షేత్రాలకైనా సరే భర్త అనుమతి లేకుండా వెళ్ళకూడదు. ఊరేగింపులు, సామూహిక ఉత్సవాలు మొదలైన వాటిలో కూడా భర్త అభిమతాన్ని అనుసరించేలా పాల్గొనాలి. ఆయనకు ఇష్టం లేకపోతే అనివేయాలి అని మిత్తంగా మనసులో క్షోభించకూడదు. గంగాది తీర్థాలు, కాశ్యాది పుణ్యక్షేత్రాలు కూడా భర్త చరణదోషకాలలోనే ఉన్నాయి అని క్షమించాలి. భర్త చరణోదకాలలోనే ఉన్నాయని పతివ్రతా ధర్మశాస్త్రం చెబుతుంది. భర్త యొక్క భుక్త శేషాన్ని మహాప్రసాదంగా భావించి భుజించాలి. దేవతా నివేదనం చేయకుండా, పితృతిథులలో పెద్దల భోజనం కాకుండాను, అతిథులకు, పరిచారకులకు, పశువులకు, భిక్షకులకు పెట్టకుండాను పతివ్రత ఎంగిలిపడకూడదు. ఇంట్లో సామాగ్రిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. అనవసర వ్యయం చేయకూడదు. అవసరాల విషయంలో లోభత్వం వహించకూడదు. అసలు వ్యయం అనేది భర్త యొక్క
వరుమాన అంటే సాగుమానం లేదా సంపాదన ప్రకారం చేసుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిది ఉపవాసం కూడా ఉండకూడదు. అలా పతిదేవుని అనుమతి లేని ఉపవాసం నిష్ఫలం అవుతుంది, దాని యొక్క సత్ఫలం లభించదు. ఒడేడు సుఖంగా నిశ్చింతగా ఉన్నప్పుడు యథేచ్ఛా విహార వేళలలోనూ ఆయనకు ఆటంకం కలిగించకూడదు, చెప్పకూడదు. భర్త బలహీనుడైనా, రోగిష్టి అయినా, ముసలి అయినా, మంకువాడైనా, కష్టాల పాలైన, సంతోషస్వాంతుడైనా, ఎటువంటి వాడైనా సరే భర్త మాత్రం పతివ్రత తిరస్కరించకూడదు. రజస్వలగా ఉండే 3 రోజులు భర్తకు కనబడకూడదు, తన మాటలు ఆయనకు వినబడనీయకూడదు. 4వ రోజున స్నానం చేసిన తర్వాత ముందుగా భర్త ముఖాన్నే చూడాలి. అటువంటి అవకాశం లేనప్పుడు భర్త రూపాన్ని మనసులో తలుచుకొని సూర్యుడిని చూడాలి. పసుపు, కుంకుమ, సింధూరం, కాటుక, రవికె, తాంబూలం, మాంగళ్యం, మల్లెలు, గాజులు, కమ్మలు అనే వాటి నిక్షణం కూడా విసర్జించకూడదు. నిత్యం వాటిని ధరించుకునే ఉండాలి. చింపిరి తలతో ఉండకూడదు, చక్కగా తలదువ్వుకున్నదై ఉండాలి. అలా ఉన్న స్త్రీ తన భర్త బ్రతికి ఉండాలని కోరుకుంటుంది. అలా ఉండని స్త్రీ భర్త జీవన విషయంలో శ్రద్ధ లేనిదని గ్రహించబడుతుంది. చాకలి దానితోనూ, రంకులాడితోనూ, సన్యాసితోనూ, అకారణమైన ద్వేషాలు కలదానితోనూ, చాడులు చెప్పే అలవాటున్న దానితోనూ ఏనాడు కూడా స్నేహం చేయకూడదు. భర్తను పీడించే దానితోనూ, దూషించే దానితోనూ, గౌరవించని దానితోనూ, నిర్లక్ష్యపరిచే దానితోనూ ఒక్క క్షణం కూడా మాట్లాడకూడదు. ఒంటరిగా ఉండకూడదు, దిగంబరిగా స్నానం చేయకూడదు. రోలు మీదుగా గాని, రోకలి మీదుగా గాని, మూకుడు మీదుగా గాని, బండ మీద గాని, కడప మీద గాని, బిందె మీద గాని, తిరగలి మీద గాని ఎప్పుడూ కూర్చోకూడదు. భర్తతో కలిసి ఏకాంత సుఖం అనుభవించేటప్పుడు తప్ప ఆయనకి ఎదురు మాట్లాడకూడదు. భర్తకు ఇష్టమైన వస్తువుల పట్ల, పనుల పట్ల తాను ఎంతో శ్రద్ధాదులై ఉండాలి. భర్త సంతోషమే తన ఆనందంగా, ఆయన దుఃఖమే తన దుఃఖంగా ప్రవర్తించాలి. సంపదలు వచ్చినప్పుడు లేనప్పుడు కూడా భర్త పట్ల అదే విధంగా ప్రవర్తించాలి. గృహావసర వస్తువుల గురించి హితవుగా పలకాలి గాని విరుచుకపడిపోతూ గయ్యాలిదనం నెరపకూడదు. భర్త మాట కాదని వ్రతాలు, ఉపవాసాలు చేసే భార్య వల్ల పెనిమిడి యొక్క ఆయుష్ నాశనం అయిపోతుందని తెలుసుకోవాలి. భర్త చావును కోరుకునేవారు అలాంటి పనులన్నీ చేయవచ్చును. భర్త కఠినంగా మాట్లాడాడు కదా అని తాను కూడా క్రోధంతో సమాధానం చెప్పే ఆడది గ్రామాలలో లేదా అడవులలో సంచరించే ఆడకుక్కగా నక్కకు పుడుతుందని గుర్తుంచుకోవాలి. భర్త కూర్చునే పీఠం కన్నా ఎత్తైన పీఠం మీద కూర్చొనకూడదు. దుర్మార్గుల చింతకు వెళ్ళకూడదు. భర్తను ఉద్దేశించి నిందా వ్యాఖ్యలు, బాధాకరమైన ప్రసంగాలు చేయకూడదు. పరనింద చేయరాదు. పెద్దల యందు అధిక ప్రసంగం, అతిగా నవ్వటం చేయకూడదు. పొట్లాటలు పెట్టుకోకూడదు. భర్త బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు చిరునవ్వుతో ఆయనను ఆహ్వానించాలి. ఆహార పానీయాదులను అందచేయాలి. మార్గాయాసం తొలగిపోయేలా ప్రవర్తించాలి. అలసిన భర్తను సంతోషంగా మధురములైన సమయానుకూలమైన మాటలతో మరిపించి అతని కష్టాన్ని మరిపింపజేసే భార్య త్రిలోక పూజనీయురాలవుతుంది. భర్తయే దైవం, భర్తయే గురువు, భర్తయే ధర్మంగా బ్రతికే స్త్రీ పొందరానిది ఏదీ లేదు. భర్తకు వ్యతిరేకంగా గాని, భర్తకు నష్టం కలిగించేలే గాని, భర్తకు తెలియకుండా స్వతంత్రించి కాని ప్రవర్తించే స్త్రీ తాను నాశనమవడమే కాకుండా తన సంసారాన్ని నిత్య దరిద్రంలో ముంచెత్తేదవుతుంది. భర్తకు ఇష్టమైన పదార్థాలు ఆయన తినకుండా చేసేది, తన పిల్లలతో తనే చంపుక తినే పులిగానో, చెట్టు తొర్రల్లో బ్రతికే పురుగులుగానో పుడుతుంది. ఊరపందిగా గాని, మేక గాని జన్మిస్తుంది. సురతం అప్పుడు తప్ప భర్తను ఏకవచనంలో పిలిచేది, పరోక్షంలోనైనా ఏకవచనంతో సంబోధించేది మూగదై పుడుతుంది. ఆడదాని గయ్యాలితనం వల్ల పుట్టింటి వారు, మెట్టినింటి వారు 3 తరాల పాటు నరకంలో పడతారు. పతివ్రతను కన్నవారు, కట్టుకున్నవారు ధన్యులు. ఇటు 3 తరాలు, అటు 3 తరాలతో సహా స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. పతివ్రత పాదస్పర్శ వల్ల భూమి ధన్యురాలవుతుంది. ఆమె మెసిలినంత మేర పుణ్యక్షేత్రం అవుతుంది. పతివ్రత స్నానం చేస్తే గంగ పవిత్రురాలవుతుంది. పతివ్రత స్పృశిస్తే అగ్ని పరిశుద్ధుడవుతాడు. పతివ్రత వల్ల గాలి పునీతుడవుతాడు. పతివ్రతల దర్శనం కోసం సూర్యచంద్రాదులు సైతం నిత్యం తెపనబడుతూ ఉంటారు. పతివ్రతను హింసించే భర్త పాపాన్ని మూటగట్టుకుంటాడు. అందగత్తెలు, అపరూపమైన సౌష్ఠవం కలవారు, శృంగార విహార నిపుణులు అయిన స్త్రీలను సంపాదించవచ్చు గాని పతివ్రతను భార్యగా పొందడం అత్యంత క్లిష్టమైన విషయంగా గ్రహించాలి. తన పూర్వకృత పుణ్యావశాన తన ఇల్లాలైన సాధ్విని హింసించేవాడు ఎనబోతుగా జన్మిస్తాడు. భార్య లేని వాడు దేవకర్మలకు గాని, పితృకర్మలకు గాని చేయుటకు అనర్హుడు. యజ్ఞం, యాగం, పూజ, నోము, వ్రతం, శ్రౌద్ధం అనేవన్నీ భార్యా సమేతంగా మాత్రమే ఆచరించదగినవి. భార్య లేనిది ఏకకర్మాచరణ చేయడానికి వీల్లేదు. అందువల్ల పుణ్యశీలి, బుద్ధిమంతుడు, యోగాత్ముడు అయిన పురుషుడు భార్యలో ఏ లోపాలున్నప్పటికీ కూడా కర్మాచరణ నిమిత్తం సామాగ్రిగానైనా ఆమెను సత్కరించాల్సి ఉంటుంది.
వంశం అంతరించకుండా సంతానాన్ని కంటుంది గనకనైనా ఆమెను గౌరవించాలి. భర్తను ఎదిరించే భార్య 10 మంది పిల్లలను కన్నదైనా సరే పిల్లలతో సహా ఆమెను వదిలివేయమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కూడా పుణ్యాన్ని కోరేవాడు, యోగాత్ముడు, సత్కీర్తిని కోరుకునేవాడు అయిన పెనిమిటి భార్యను ఇలాగైనా శిక్షిస్తాడే గాని త్యజించాడు. అటువంటి భర్తనైనా ఆదరించలేని భార్య ఆమె పాపాన ఆమె పోతుంది. కష్టసుఖాలతో నిండి ఉండేది జీవితం. జీవితాంతం కలిసి ఉండే భార్య కర్మరూపుడైన భర్తకు ఫలరూపంగా ఉండాలే గాని పాపిష్టిగా ఉండకూడదు. పురుషుడికి కేవలం సుఖాలు మాత్రమే ఆశించేది, కష్టాలలో అతనికి ఎదురు తిరిగి మనోవ్యగ్రత కలిగించేది వేశ్య అవుతుంది గాని ఇల్లాలు కాదు. భార్య అనేది మహా దుఃఖకరమైన ముసలితనం వల్లే పురుషుణ్ణి పీడించకూడదు. భార్య అనేది రాక్షసి కాకూడదు. కనీసం తాను కన్న బిడ్డల శ్రేయస్సునైనా ఆశించాలి. సాధారణ సతీ విధులే అలా ఉన్నప్పుడు పతివ్రతలు ఎలా ప్రవర్తించాలో వేరుగా చెప్పాలంటే తల్లి అమ్మ ఉమా, భర్త అంటే ప్రణవం, భార్య అంటే ప్రణవానుసారి అయిన వేదంలా ఉండాలి. భార్య క్షమ, భర్త తపస్సు. భార్య సత్కారం అయితేనే భర్త సత్ఫలుడవుతాడు. దుఃఖపరిచే భార్య వల్లనే భర్త భ్రష్టుడవుతాడు. కాబట్టి పార్వతి పాతివ్రత్యాన్ని అవలంబించి అనుకూలవై సాధ్యవై పుట్టింటికి మెట్టింటికి మేలు చేయి, లోకాలకు శ్రేయస్సును చేకూర్చు అంటూ పతివ్రతా ధర్మాదులను బోధించారు ఆ ముత్తైదువులు. అనంతరం పార్వతిని శివుని వెంట కైలాసానికి సాగనంపారు. అత్యంత ధర్మయుక్తమైన ఈ పతివ్రతా ధర్మాలు తెలుసుకోవడమే పుణ్యం. ఆచరించిన వారి సత్ఫలం చెప్పడం ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. ఓ పుణ్యాత్ములారా, సర్వాద పాప పశనమును సకల పాప హరణము, సర్వైశ్వర్య ప్రథము అయిన శివకళ్యాణ్ణి వినిపించాను. మీకు వినిపించడం వల్ల నేను ధన్యుడనయ్యాను, వినడం వల్ల మీరు ధన్యులయ్యారు. మరేం వినాలని ఉందో ఆజ్ఞాపించండి అని సూతుడు అడగడంతో శౌనకాదులు కుమారఖండం గురించి వినిపించవలసిందిగా కోరాడు. ఇక ఈ యొక్క కుమారఖండం గురించి మనం తదుపరి వీడియోలో చూద్దాం. ఈ యొక్క తదుపరి వీడియోలో కైలాసంలో కామేశ్వరుడు అగ్ని శివవీర్యమును భుజించుట, పార్వతి సురులను నిస్సంతులుగా శపించుట, ఇంద్రాది దేవతలు గర్భం దాల్చుట, కుమారావతరణము, కుమారస్వామి లీలలు, కుమారస్వామి కైలాసంనకు వెళ్ళుట, తారక సంహారము, బాణ ప్రలంబాదులను వధించుట అనేవి చూద్దాం. ఓం నమః శివాయ.